ఓం శాంతి. ఈరోజు అవ్యక్త మురళి రివైజ్ కోర్సు 17/10/87 24/1/21. ఇందులో చాలా మంచి విషయాలు బాబా మనకి తెలిపిస్తున్నారు. మన భవిష్యత్ ఏంటి, ఎలా మనము పూజ్యనీయులుగా తయారు కావాలి, దానికోసము ఏ విధంగా మన యొక్క దినచర్యని ప్రారంభం చేసుకోవాలి, తెల్లవారు నుండి రాత్రి వరకు మనలో మనము ఎటువంటి స్థితిని కాపాడుకోవాలి. మరి పూజ్యనీయులుగా తయారు కావాలంటే బాబా ఏమంటారు, ఫస్ట్ ఇక్కడ బ్రాహ్మణులుగా తయారు కావాలి. ఎవరైతే బ్రాహ్మణులుగా తయారవుతారో వాళ్ళే పూజ్యనీయులుగా అవుతారు. అయితే నిజమైన బ్రాహ్మణ పిల్లల యొక్క లక్షణాలు లేక పూజ్యనీయుల లక్షణాలు ఏవేవి అంటారు. మనం సామాన్యంగా పవిత్రంగా ఉండిపోతే చాలా అనేసి అనుకుంటాం. కానీ బాబా ఏం చెప్తారంటే, మీ యొక్క వ్యవహారంలో, మీ యొక్క దృష్టిలో, వృత్తిలో, కృతిలో, సంకల్పంలో నిర్లక్ష్యతనము లేక ఆవేశము, క్రోధయుక్తమైన మాటలు ఇవన్నీ కూడా ఎందులో జమ అవుతుంది అనుకున్నారు అంటారు బాబా. అవన్నీ కూడా ఈ ఒక విషయ వికారాలకే సంబంధించిన ఒక పద్ధతి అంటారు బాబా. అందుకోసమే అలాంటి ఒక పద్ధతిని ఈరోజు మనమందరూ కూడా మానుకొని మనసులో మంచి ఆలోచనలు, మంచి సంకల్పాలు, మన యొక్క దృష్టి, వృత్తి ప్రతి ఒక్క విషయంలో కూడా బాబాని ప్రత్యక్షం చేయాలనే యొక్క పవిత్రమైన భావనలు, మన యొక్క దృష్టిలో కూడా పవిత్రత, మన యొక్క చెహరాలో కూడా ఆ పవిత్ర శక్తిని కాపాడుకోవాలి. అప్పుడే ఇతరులకి కూడా మీరు ప్రత్యక్ష ప్రమాణాన్ని ఇవ్వగలుగుతారని బాబా ఈరోజు విశేషంగా పూజ్యనీయుల పట్ల తెలిపిస్తున్నారు. ఈరోజు ప్రతి ఒక్కొక్క మహావాక్యాల్ని కూడా చాలా గమనం పెట్టి వింటాము. వినేదే కాకుండా ఏం చేస్తామో మనలో మనం అభ్యాసం చేస్తాం కదా. ఓం శాంతి. బ్రాహ్మణ జీవన్ కా శృంగార్ పవిత్రత. ఈరోజు టాపిక్ ఏంటంటే బ్రాహ్మణ జీవితం యొక్క అలంకారమే पवित्रता। आज बाप दादा अपने विश्व के चारों ओर के विशेष ओवनार पूजा बच्चों को देख रहे हैं। सारे विश्व में से कितने थोड़े अमूल्य रत्न पूजनीय बने हैं। ఈ రోజు బాప్ దాదా తన విశ్వంలో ఉండేటటువంటి నలువైపులో ఉండే విశేషమైన భవిష్యత్తులో పూజనీయులుగా అయ్యేటటువంటి వాళ్ళని చూస్తూ ఉన్నారు. పూర్తి విశ్వంలో ఎంతో తక్కువ మంది అమూల్యమైన రత్నాల్ని పూజనీయులుగా అవుతారు. పూజనీయ ఆత్మయే ही विश्व के लिए विशेष जहान के नूर बन जाते हैं। పూజనీయ ఆత్మలే విశ్వం కోసము విశేషమైన ఒక ప్రపంచానికి వెలుతురు లేక ఒక కంటి పాపలుగా అవుతారు. जैसे इस शरीर में नूर नहीं तो जहान नहीं, ऐसे विश्व के अंदर पूजनीय जहान के नूर आप श्रेष्ठ आत्माएं नहीं तो विश्व का भी महत्व नहीं। ఈ విధంగా శరీరంలో కళ్ళే లేకపోతే ప్రపంచమే లేదు వాళ్ళ కోసము, అలాగే విశ్వంలో పూజనీయ వాళ్ళు లేరు అంటే మీరు ఆ శ్రేష్టమైన ఆత్మలే లేరు అంటే విశ్వం యొక్క మహత్వమే లేదు. స్వర్ణయుగ, ఇప్పుడు ఇది గమనించుకోండి. ఈ స్వర్ణయుగాన్ని స్థాపన చేసేవారు ఎవరు అని బాబా చెప్తారు. స్వర్ణయుగ వ ఆది యుగ వ సతో ప్రధాన యుగ నయా సంసార్ ఆప్ విశేష ఆత్మసే ఆరంభ హోతా హై. ఏముందనేసి తెలిపిస్తున్నారు. 4 విషయాలు చెప్తున్నారనమాట. అందులో స్వర్ణిమ యుగం లేదా ఆది యుగం, సతో ప్రధానమైన యుగం, కొత్త సంసారాన్ని మీరు విశేషమైన ఆత్మ నుండి ప్రారంభమవుతుందనేసి చెప్తారు. చూడండి బాబా ఎంత విలువిస్తున్నారు కదా మమ్మల్ని. 2 విషయం ఏం చెప్తారంటే నయ విశ్వకే ఆధారమూర్తి పూజనీయ ఆత్మయ ఆత్మ అంటే కొత్త విశ్వం యొక్క ఆధారమూర్తులు పూజనీయ ఆత్మ మీరే అయినారు. అర్థమైంది కదా. 2 విషయం ఏంటి, కొత్త విశ్వం యొక్క ఆధారమూర్తులు पूजनीय आत्मा मेरे आयनारू. तो आप आत्मा का कितना महत्व है. 3 విషయం బాబా ఏం చెప్తారంటే आप पूज्य आत्माएं संसार के लिए नई रोशनी हो.
మీరు పూజనీయ ఆత్మలు, సంసారం కోసము కాంతియుతమైన ఆత్మలు. आपकी चढ़ती कला नागो చెప్తా बाबा, आपकी चढ़ती कला विश्व को श्रेष्ठ कला में लाने के निमित्त बनती है. మీరు ఎప్పుడైతే ఉన్నతమైన కళలో వెళ్తారో అప్పుడు విశ్వంలో ఉండేటటువంటి శ్రేష్ఠ ఆత్మలకి అది మీరు నిమిత్తం అవుతారు. आप गिरती कला में आते हो तो संसार की भी गिरती कला होती है. आप परिवर्तन होते हो तो विश्व भी परिवर्तन होता है. ये इतने महान और महत्व वाले आत्माएं हो. మీరు ఎప్పుడైతే దిగిజారే కళలు వస్తారో సంసారము కూడా ఏమైపోతుంది, సంసారం అంటే ఇక్కడ సమాజము, ప్రపంచం అనమాట, అది కూడా ఏమైపోతుంది, దిగిజారిపోతూ ఉంటుంది. మీరు పరివర్తన అవుతే విశ్వం కూడా పరివర్తన అవుతుంది. ఇంత మహాన్ ఆత్మలు, మహత్తరమైన ఆత్మలు మీరైనారు. आज बाप दादा सर्व बच्चों को देख रहे थे. ब्राह्मण बनना अर्थात पूज्य बनना, क्योंकि ब्राह्मण सो देवता बनते और देवताए अर्थात पूजनीय. ఈరోజు బాప్ దాదా నలువైపులో ఉండే పిల్లలందరూ చూస్తున్నారు. బ్రాహ్మణులుగా కావడము అనగా పూజ్యులుగా కావడం. ఎందుకంటే బ్రాహ్మణులే ఏమవుతారు, దేవతలుగా అవుతారు, మరియు దేవతలే పూజనీయులుగా అవుతారు. सभी देवताएं पूजनीय तो है, फिर भी नंबरवार जरूर है. किन देवताओं की पूजा विधि पूर्वक और नियमित रूप से होती है और किनों की पूजा विधि पूर्वक नियमित रूप से नहीं होती है. ఇప్పుడు బాబా పూజ ఎలా జరుగుతుంది అనేసి చెప్తున్నారు. అందరు పూజ్యలే, కానీ నంబర్ వన్ కొంతమంది దేవతల యొక్క పూజ విధిపూర్వకంగా మరి నియమిత రూపంలో జరుగుతుంది. ఇంకా కొంతమంది పూజ విధిపూర్వకంగా నియమితంగా జరగదు. కినోకి హర్ కర్మకి పూజ होती है. కొంతమంది దేవతల యొక్క పూజ ఎలా జరుగుతుంది అంటే ప్రతి కర్మల యొక్క పూజ జరుగుతుంది. और किनों के हर कर्म की पूजा नहीं होती है. कोई का विधि पूर्वक हर रोज श्रृंगार होता है और कोई का श्रृंगार रोज नहीं होता है. ऊपर ऊपर से थोड़ा बहुत सजा लेते हैं लेकिन विधि पूर्वक नहीं. అన్ని విషయాలు బాబా ఓపెన్గా చెప్పేస్తున్నారు. ఏమేమి చెప్తారంటే కొంతమంది దేవతల యొక్క పూజ విధిపూర్వకంగా ప్రతిరోజు అలంకారం చేసి ఆ పూజ జరిపిస్తారు. ఇంకా కొంతమంది దేవతల యొక్క పూజ శృంగారం లేకుండా, రోజు శృంగారం ఏం చేయరు, అంటే అలంకారం చేయరు, ఏదో పైన కొద్దిగా అలాగా అలంకారం చేసిస్తారు, మళ్ళా విధిపూర్వకంగా మాత్రం పూజ జరగదు. కోయికి ఆగే సారా సమయ కీర్తన హోతా और कोई के आगे कभी कभी कीर्तन होता है. ఇంకా కొంత విషయం బాబా చెప్తారు, కొన్ని దేవతల ఎదురుగా పూర్తి సమయం అంతా కూడా కీర్తన, భజన ఇవన్నీ కూడా జరుగుతూ ఉంటుంది, కొన్ని అలా జరగదనమాట. इन सभी का कारण क्या है? ब्राह्मण तो सभी कहलाते हैं, ज्ञान योग की पढ़ाई भी सभी करते हैं, फिर भी इतना अंतर क्यों? దీనికంత కారణం ఏంటి? అందరూ బ్రాహ్మణులే కదా, జ్ఞానము, యోగము, చదువు అందరూ కూడా చేసుకుంటున్నారు, అయితే కూడా ఇంత వ్యత్యాసం ఏంటి అంటారు బాబా. धारण करने में अंतर है, फिर भी विशेष कौन सी धारणाओं के आधार पर नंबरवार होते हैं जानते हो? ధారణ చేసే విషయంలో వ్యత్యాసం అయిపోతుంది. ఏ విశేషమైన ధారణ యొక్క ఆధారంతో నంబర్ వారీగా అయిపోతారు, అది తెలుసా అంటారు బాబా. ఇప్పుడు బాబా ధారణ కోసం చెప్తారు. పూజ్యనీయ బన్నేక విశేష ఆధార్ కొనసా, పూజ్యనీయులుగా కావాలంటే విశేషమైన ఆధారం ఏంటి చెప్తారా? చెప్పండి. అందరికీ తెలుసు, అదందరూ కూడా బాబా పిల్లలు పాటిస్తున్నారు. అయితే కూడా ఈరోజు బాబా కొద్దిగా డీప్గా చెప్తున్నారు అదే ధారణని. ఏమంటే పవిత్రత. పవిత్రత అంటే అందరికి తెలుసు, అందరూ పవిత్రంగా ఉంటారు. जितना सर्व प्रकार की पवित्रता को अपनाते हैं उतना ही सर्व प्रकार के पूजनीय बनते हैं. ఇది చాలా ఇంపార్టెంట్. ఏంటంటే ఎంత సర్వ రీతిలో పవిత్రతని
తనదాన్గా చేసుకుంటారో అంతే సర్వరకాత పూజనీయంగా తయారవుతారు. और जो निरंतर विधि पूर्वक आदि अनादि विशेष गुण के रूप में से పవిత్రత को सहज अपनाते हैं वही విధి పూర్వక పూజ్య బంతే హై. అయితే ఇక్కడ ఇంకో పాయింట్ బాబా చెప్తారు ఏంటంటే, నిరంతరము కూడా విధిపూర్వక అంటే ఏంటి, ఆది అనాది విశేషమైన గుణం ఏంటి మనది, సత్యుగులో లేక పరంధామంలో ఉన్నప్పుడు కూడా మన ఆది అనాది స్వరూపం ఏంటి, పవిత్రత. సో ఈ పవిత్రతని ఏం చేస్తారంటే సహజంగానే తనదాన్గా చేసుకుంటారు. వాళ్ళకి ఏమి పవిత్రంగా ఉండడానికి కష్టం అనిపించదు. ఎవరికి, పూజ్యనులుగా అయ్యే పిల్లలకి. తర్వాత విధిపూర్వకంగా వాళ్ళు పూజ్యులుగా తయారవుతారు. సర్వ ప్రకారకి పవిత్రత క్యా హై. ఇప్పుడు బాబా అంటారు సర్వ రకాలతో కూడినటువంటి పవిత్రత అంటే ఏంటి, వట్టి బ్రహ్మచర్య కాదు ఇక్కడ. కానీ అందులో బాబా ఏమంటారంటే జో ఆత్మే సహజ స్వతః, ఇప్పుడు ఇంపార్టెంట్ ఇది, जो आत्मा सहज स्वतः हर संकल्प में, बोल में, कर्म में सर्व अर्थात ज्ञानी और अज्ञानी आत्माएं सर्व के संपर्क में सदा पवित्र वृत्ति, दृष्टि, वाइब्रेशन से यथार्थ संपर्क संबंध निभाते हैं. इसको ही सर्व प्रकार की पवित्रता कहते हैं. ఇప్పుడు ఏ ఆత్మలు సహజంగా స్వతహ ప్రతి సంకల్పంలో, మాటల్లో, కర్మల్లో సర్వ అనగా జ్ఞాని మరియు అజ్ఞాని ఆత్మలే ఉండొచ్చు. సర్వ రకాలతో ఉండేటువంటి సంపర్కంలో సదా వాళ్ళు పవిత్రమైన దృష్టి, వృత్తి, వైబ్రేషను, తర్వాత సంబంధ సంపర్కంలో కూడా ఇది నిభాయిస్తూ ఉంటారు. వాళ్ళకి ఎప్పుడు కూడా సంబంధ సంపర్కంలో కూడా వాళ్ళకి అపవిత్రమైన భావనలు రాదు. इसको ही सर्व प्रकार की पवित्रता कहते हैं. స్వప్న में भी స్వయం के प्रति, ఇప్పుడు ఇంకొక డీప్గా బాగా చెప్తారు, స్వప్నంలో కూడా స్వయం పట్ల యా అన్య ఆత్మల పట్ల సర్వ ప్రకారంగా పవిత్రతలో ఎప్పుడు వాళ్ళకి బలహీనత ఉండదు. అది స్వప్నంలో కూడా తన పట్ల తనకైనా సరే ఆ స్వప్నంలో కూడా అపవిత్రత భావన రాదు. ఎవరి పట్ల కూడా రాదు, తన పట్ల రాదు, ఇతరుల పట్ల కూడా రాదు. मानो स्वप्न में भी ब्रह्मचर्य खंडित होता है, वह किसी आत्मा के प्रति किसी भी प्रकार के ईर्ष्या व आवेश के वश कर्म होता है या बोल निकलता है, क्रोध के वश अंश रूप में भी व्यवहार होता है, तो इसको भी पवित्रता का खंडन माना जाएगा. ఇంకొకసారి బాబా చెప్పు, స్వప్నంలో కూడా బ్రహ్మచర్య ఖండితం అవుతుంది లేదా ఎటువంటి ఆత్మల పట్ల ఎప్పుడైనా ఈర్ష, ఆవేశము కర్మల్లో లేక మాటల్లో వచ్చేస్తుంది అనుకోండి, లేక క్రోధం యొక్క అంశరూపం వ్యవహారంలో ఉన్నట్లయితే దీన్ని పవిత్రత ఖండితమైపోయింది అనేసి అనుకోవాలి. సరేనా, ఇది కూడా ఒక పవిత్రతనే. ఈర్ష, ద్వేషాలు లేక క్రోధము, ఆవేశంలో వచ్చి మాట్లాడతాము వ్యవహారంలో, అదంతా కూడా బాబా ఏమంటారు, ఇది అపవిత్రత అంటారు. सोचो जब स्वप्न का भी प्रभाव पड़ता है तो साकार में किए हुए कर्म का कितना प्रभाव पड़ता होगा. మీరే ఆలోచించుకోండి, ఎప్పుడైతే స్వప్నంలో కూడా దాని యొక్క ప్రభావం పడుతుంది అంటే సాకారంలో చేసినటువంటి కర్మలు ఎన్ని విధాలుగా ప్రభావితం చేస్తుంది, అవునా లేదా. इसलिए खंडित मूर्ति कभी पूजनीय नहीं जाती है. అందుచేతన పూజనీయ ఖండితంగా ఉండే మూర్తిని ఎప్పుడు కూడా పూజ జరగదు. చూసారు కదా, టెంపుల్స్లో, చాలా టెంపుల్స్లో ఎలా ఉంటాయి, కొన్ని మూర్తులు ఎక్కడో కొన్ని మూలలో పెట్టేసి ఉంటారు. అంటే కొన్ని ఆ మూర్తులకి ముక్కు ఉండదు, చెయ్యి ఉండదు, లేదా కాళ్ళు ఉండదు, లేక ఇలాంటివన్నీ కూడా వ్యత్యాసం ఉంటుంది. కారణం ఏంటి, ఇక్కడ మనము ఆ విధంగా మన దృష్టిలో, మన వృత్తిలో అవన్నీ కూడా మిస్టేక్ చేసుకొని ఉంటాం. ఆ మిస్టేక్ నుండి ఏమైపోతుందంటే
ఆ భక్తి మార్గంలో ఆ దేవతల్ని ఖండిత మూర్తి అనేసి ఒక మూలలో పెట్టేస్తారు. ఇప్పుడు మనం ఎవరు? మన పవిత్రమైన ఆత్మలే కదా, ఖండిత మూర్తులు కాదు కదా. సరేనా? ఇప్పుడు కూడా అవకాశం ఉంది. ఒకవేళ అనుకోకుండా ఇలాంటివన్నీ మన నుండి తప్పు జరిగిపోతూ ఉంటుంది. అయితే కూడా ఈ రోజు నుండి మనం బాగా ప్రయత్నం చేస్తాం. బాబా, నేను ఒక పూజనీయ ఆత్మ బాబా, నాకు ఇలాంటివన్నీ ఏమీ వద్దు. నేను నిజంగా కూడా నేను ఒక శ్రేష్టాతి శ్రేష్టమైన ఆత్మను, దేవత ఆత్మను, పూజనీయ ఆత్మను, ఇలా మనలో మనం అనుకుంటూ అదే పురుషార్థం చేస్తే అప్పుడేమవుతామో యథార్థంగా మనకి విధిపూర్వకంగా భక్తాత్మలు కూడా ఏం చేస్తారు చెప్పండి? పూజ చేస్తారు. పూజనీయులుగా అనేసి ఒప్పుకుంటారనమాట. ఖండిత మూర్తి ఆ మందిరమే नहीं रहती है. మరి ఖండిత మూర్తిని మందిర లోపల పెట్టుకోరనమాట. ఆజ్కల్కి మ్యూజియంమే रहता है. ఆ మూర్తుల్ని ఎక్కడ పెడతారు? వర్తమాన సమయంలో బాబా ఏమంటారంటే మ్యూజియంలో పెట్టేస్తారు ఆ మూర్తిని. వా భక్తు नहीं आते. सिर्फ यही गायन होता है कि बहुत पुरानी मूर्ति है बस. అక్కడ భక్తులు ఏం రారు. ఎక్కడ భక్తి ఏం చేస్తారంటే మ్యూజియంలో బట్టి గానం చేస్తారు. ఏమనేసి? ఇది పాత మూర్తులు అనేసి అంటారు. उन्होंने स्थूल अंगों के खंडित को खंडित कह दिया, लेकिन वास्तव में किसी भी प्रकार की पवित्रता में खंडन होता है तो वह पूज्य పद के ఖండిత हो जाते हैं. వాళ్ళేమో ఈ అవయవాల్ని చూసి ఏమంటారు? ఖండిత మూర్తి అనేస్తారు భక్తాత్ములు కదా. ఏదైనా అలా వ్యత్యాసం అవుతాయి. అయితే ఇక్కడ ఏంటంటే పవిత్రత ఖండితమైపోతే పూజ్య పదవికి ఖండితమైపోతారు. వాళ్ళకి పూజ జరగదు. అయితే చారో ప్రకారకి పవిత్రత విధిపూర్వక్ హై తో పూజ్య भी విధిపూర్వక్ होता है. అలా 4 రకాలకు ఉండేటువంటి పవిత్రత విధిపూర్వకంగా ఉన్నట్లయితే అప్పుడు ఏమవుతాము? పూజ్యమూర్తులు లేక విధిపూర్వకంగా పూజ జరుగుతుంది. ఇప్పుడు ఆ 4 విషయాలు బాగా చెప్తారు. ఏంటంటే మన్, వాణి, కర్మ్ और స్వప్న. సరేనా? మనస, వాణి, కర్మ, మళ్ళీ స్వప్నంలో కూడా పవిత్రత. మళ్ళీ బ్రాకెట్లో బాబా ఏమంటారంటే కర్మమే సంబంధ సంపర్క ఆ జాత. కర్మల్లో సంబంధము సంపర్కం వచ్చేస్తుంది. इसको कहते संपूर्ण पवित्रता. कई बच्चे अमृत वेले में आने के अमृत अलबेलेपन में आने के कारण चाहे बड़ों को चाहे छोटों को इस बात में चलाने की कोशिश करते हैं कि मेरा भाव बहुत अच्छा है लेकिन बोल निकल गया, या मेरी ये ऐसे नहीं थी लेकिन हो गया. ये कहते हैं कि हंसी मजाक मैं कह दिया अथवा कर लिया. చూడండి ఎంత బాగా పిల్లలు చతురాయి చూపిస్తారంటే ఏమేమి చూపిస్తారు అంటే కొన్ని వేళలో పిల్లలు నిర్లక్ష్యతనంలో వచ్చేస్తారు. నిర్లక్ష్యతనంలో వచ్చి వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర కావచ్చు, చిన్నవాళ్ళ దగ్గరనే కావచ్చు, వాళ్ళకి నడిపించే ప్రయత్నం చేస్తారు. ఎలా నడిపిస్తారు అంటే నా భావన చాలా మంచిది కానీ మాటలు అలా వచ్చేసింది అంతేనే అంటారు. నా భావన, నా అంతరాత్మలో ఏమీ లేదు కానీ నోట్లో అలా వచ్చేసింది అంటేస్తారు. లేదా నా ఒక ఉద్దేశం అలా లేదు, సరేనా, నా ఉద్దేశం అలా లేదు కానీ అయిపోయింది, జరిగిపోయింది అంటారు. అవునా లేదా? కొన్ని వేళలు అలా అనేస్తాం కదా, నాకేం అలాంటి భావన లేదు లేక నాకు ఆ ఉద్దేశమే లేదు అనేస్తారు. తర్వాత లేదంటే ఏమంటారంటే ఏదో సరదాగా చెప్పాను, ఏమంటా మహా అనేస్తామా? ఏదో తమాషాకి చెప్పాను, నేను నాలో ఏమీ మీకోసం ఏమీ లేదు కానీ నేను ఏదో సరదాగా చెప్పేసినాను అనేస్తారు. హసి మజాక్ సే కహ దియా అథవా కర్ లియా, లేదా చేసేసుకున్నాను. ఏ భీ చలానా హై, ఇస్లియే పూజా భీ చలానే జైసీ హోతీ హై. ఇదంతా నడిపిస్తారు, లోపల ఒకటి బయట ఒకటి. అందుకోసమే అప్పుడు పూజలు కూడా ఎలా జరుగుతుంది? అలాంటి ఆత్మల యొక్క పూజ ఎలా జరుగుతుందంటే చలానా, ఏదో చేయాలి కదా పూజ, చేసేస్తారు అంతే. చాలా డీప్గా ఉంది ఈరోజు మురళి. ప్రతి వాళ్ళు కూడా ఎన్నిసార్లు చదివి విచారసాగర మతనం చేస్తే మాత్రమే ఇది ఒక్కొక్క పాయింట్ కరెక్ట్గా అర్థమవుతుంది అనమాట. ఈ अलबेलापन సంపూర్ణ పూజ్య స్థితికు నంబర్ వార్ మే లే జాతీ హై. సో ఇలాంటి నిర్లక్ష్యతనము సంపూర్ణ పూజ్య స్థితికి ఏం చేస్తుంది? నంబర్ వారీగా తీసుకువెళ్ళిపోతుంది. ఏ भी पवित्रता के खाते में जमा हो जाता है. ఈ నిర్లక్ష్యతనం చాలా మోసం చేస్తుంది.
సోమారితనం. అర్థమైంది కదా. ఇలాంటి సోమారితనము ఏం చేస్తుందంటే అపవిత్రత యొక్క ఖాతాలో జమ అయిపోతుంది. అర్థమైంది ఈ పాయింట్. నిర్లక్ష్యతను మన జీవితంలో ఉంటే, అలర్ట్ లేదు అంటే అప్పుడు ఎందులో జమ అయిపోతుంది? अपवित्रता सुनाए ना, पूज्य पवित्र आत्माओं की निशानी यही है। उनकी चारों प्रकार की पवित्रता स्वाभाविक सहज और सदा होगी। వినిపించారు కదా బాబా. పూజ్య పవిత్ర ఆత్మల యొక్క గుర్తేంటి? పూజ్య పవిత్ర ఆత్మల గుర్తేంటి అంటారు బాబా. 4 రకాలు ఉండేటువంటి పాయింట్ చెప్పారు కదా బాబా. పవిత్రమైన స్వభావం, అది స్వాభావికంగా ఉంటుంది వాళ్ళకి. తర్వాత సహజంగా సదా ఉంటుంది. ఈరోజు పవిత్రంగా ఉండేది, రేపు మళ్ళా ఖండితం చేసుకునేది. ఈరోజు నేను ఏమీ కోపం చేసుకోకుండా ఉండేది, మళ్ళీ రేపు చూస్తే కోపం చేసుకునేది, ఈర్ష్య వచ్చేది, రఫ్ అండ్ రఫ్గా మాట్లాడేది. ఇదంతా కూడా బాబా ఏమంటారు? ఇది ఉండదు ఎవరికి? పూజ్యని ఆత్మలకి. వాళ్ళు ఎప్పుడు కూడా స్వాభావికంగా సదా వాళ్ళకి ఇవన్నీ మంచి లక్షణాలు ఉంటాయి. उनको सोचना नहीं पड़ेगा कि पवित्रता की धारणा स्वतः ही यथार्थ संकल्प बोल और कर्म स्वप्न लाती है. మళ్ళీ వాళ్ళు ఏమి ఆ పవిత్రత కోసం ఆలోచించే అవసరమే లేదు. వాళ్ళకి ఏంటంటే సంకల్పంలో, మాటల్లో, కర్మల్లో, స్వప్నంలో ఉండనే ఉంటుంది వాళ్ళకి. ఎవరికి? పూజ్యనీయులకి. అవునా లేదా? బ్రహ్మబాబా చూడండి, మమ్మ చూడండి, వాళ్ళది స్వతహా వాళ్ళది. అందుకోసమే వాళ్ళ పూజలు కూడా ఎలా జరుగుతూ ఉంది భక్తి మార్గంలో, ఎన్ని విధమైన పూజలు జరుగుతుంది కదా. అదంతా గుర్తు చేసుకోండి. యథార్థ రీతి ఏకతో युक्तायुक्त दूसरा यथार्थ अर्थात हर संकल्प में अर्थ होगा, बिना अर्थ नहीं होगा. యథార్థం అంటే ప్రతి ఒక్క విషయంలో యుక్తాయుక్తంగా ఉంటారు. రెండోది యథార్థము అనగా ప్రతి సంకల్పంలో కూడా వాళ్ళకి అర్థం ఉంటుంది. ఏ సంకల్పం చేస్తారో ఆ సంకల్పంలో అర్థం ఉంటుంది. ఎట్లంటే అట్లా సంకల్పం చేసేది అదంతా ఉండదు, అర్థం ఉంటుంది. బినా అర్థ నహీ హోగా, ఐసే నహీ కి ఐసే హీ బోల్ దియా, నికల్ గయా, కర్ లియా, హో గయా. ఇది బాగా గుర్తు చేసుకోండి. చాలా బ్రాహ్మణ పిల్లలు కొన్ని వేళలో ఇలాంటిది వచ్చేస్తుంది. ఏంటి వచ్చేస్తుంది అంటే, ఏం చేసేది అనేసినాను, అది దానికి ఏమైపోయింది అనేస్తాను. తర్వాత వచ్చేసింది నా నోట్లో, నేనేమో అనుకోలేదు, నా నోట్లో అలా వచ్చేసింది, చేసేసినాను. ఏం చేస్తారు మీరు? ఏం చేయలేరు అనేస్తారు. అవునా లేదా? సో ఇదంతా కూడా ఏమంటారు బాబా? పవిత్రత శక్తి నాది లేదు కదా. ऐसे पवित्र आत्मा सदा हर कर्म में अर्थात दिनचर्या में यथार्थ युक्तायुक्त रहती है. ఎవరైతే పవిత్ర ఆత్మలు సదా ప్రతి కర్మలో కూడా దినచర్యలో ఎలా ఉంటారు? యథార్థంగా ఉంటారు, యుక్తాయుక్తంగా ఉంటారు. తెల్లవారి అమృత వేళ నుండి మన దినచర్యలు చాలా ఇంపార్టెంట్. యథార్థంగా ఉండాలి, యుక్తాయుక్తంగా కూడా ఉండాలి. ఎట్లా అంటే అట్లా ఉండేది, ఎట్లా అంటే అట్లా दिनचर्या सरिग्गा पेट्कोंడి. इसलिए पूजा भी उनके हर कर्म की होती है, अर्थात पूरे दिनचर्या की होती है. उठने से लेकर सोने तक भिन्न भिन्न कर्म के दर्शन होते हैं. అందుచేతన వాళ్ళ యొక్క పూజలు కూడా ప్రతి కర్మలదే జరుగుతుంది. ఎట్లా అంటే పూర్తి దినచర్య వాళ్ళది ఎలా ఉంటుంది? తెల్లవారి లేచినప్పటి నుండి పడుకునే వరకు భిన్నమైన కర్మల యొక్క దర్శనము భక్తి మార్గంలో పూజ రూపంలో జరుగుతుంది. ఇప్పుడు చూసుకుంటాం కదా, మనం ఎవరనేసి మనమే చూసుకోవాలి. బాబా ఎంత క్లియర్గా చెప్తున్నారు, అది మనమే చూసుకోవాలి. अगर ब्राह्मण जीवन की बनी हुई दिनचर्या प्रमाण कोई भी कर्म यथार्थ व निरंतर नहीं करते तो उसके अंदर के कारण पूजा में भी अंतर होगा. సరేనా? సో ఇక్కడ బాబా ఏమంటారంటే, ఒకవేళ బ్రాహ్మణ జీవితంలో దినచర్య అనుసారంగా ఏదైనా కర్మ యథార్థంగా లేదా నిరంతరం లేదు అంటే వాళ్ళలో వ్యత్యాసం వచ్చేస్తుంది. ఆ వ్యత్యాసం కారణంగా పూజ కూడా ఏమైపోతుంది? వ్యత్యాసం అయిపోతుంది. ఇప్పుడు వింటాం ఎట్లా వ్యత్యాసం అవుతుందని. దానికి ఒక ఎగ్జాంపుల్ బాబా చెప్తారు.
मानो कोई अमृत वेले उठने की दिनचर्या में विधि पूर्वक नहीं चलते तो पूजा में भी उसके उनके पुजारी भी उस विधि में नीचे ऊपर करते, अर्थात पुजारी भी समय पर उठकर पूजा नहीं करेगा। అర్థమైందా? అనుకోండి, అమృత వేళ లేసే విషయంలో దినచర్య విధిపూర్వకంగా లేదు. ఎన్ని గంటలకు లేగలి అందరికి తెలుసు కదా, కనీసం 3:30కి లేగాలి, లేదా 4 గంటల లోపల లేసేసేయండి. విధిపూర్వకంగా లేదు అంటే పూజలో కూడా వాడి యొక్క పూజారులు అదే విధిలో హెచ్చు తక్కువ నడుస్తుంటారు. అనగా పూజ కూడా సమయానుసారంగా వాళ్ళు చేయకుండా ఎలా చేస్తారు, ఎప్పుడో లేస్తారు, ఆ పూజ చేస్తారు. బాగుంటుందా? బాగుండదు కదా. అందుకోసమే బాబా పిల్లలు ఏం చేయాలి, మనకి ఏ విధి చెప్పారో దాని ప్రకారంగా నడవాలి. జబ్ ఆయా తబ్ కర్లేగా అథవా అమృత్ వేలే జాగృత స్థితి మే అనుభవం నహీ కర్తే. ఎప్పుడు వస్తుందో, ఎప్పుడు మనసు అనిపిస్తుందో అప్పుడు వెళ్ళి పూజ చేసుకుంటారు. అమృత వేళ జాగ్రత్త స్థితిలో వాళ్ళ అనుభవం చేయలేరు. मजबूरी से वह कभी सुस्ती कभी चुस्ती के रूप में बैठते तो పూజారి भी మజ్బూరీ से वह सुस्ती से పూజా करेंगे. ఇప్పుడు అమృత వేళ కొంతమంది ఎలా కూర్చుంటారు తెలుసు కదా, అమృత వేళ వేసి ఎలా కూర్చుంటారు అదంతా చెప్పే అవసరం లేదు, బాగా చెప్పేస్తున్నారు, వాళ్ళు చూసుకోవచ్చు. కొంతమంది పిల్లలు చాలా జాగ్రత్త స్థితిలో చాలా బాగా కూర్చుంటారు యోగంలో. కొంతమంది ఎలా కూర్చుంటారు, సుస్థిగా కూర్చుంటారు. ఏదో తప్పదు కదా, ఇంకా బాబా ఏదైనా అంటారేమో అనేసి ఏదో నిద్ర చేసుకొని సుస్థిగా కూర్చొని యోగం చేస్తారు. అప్పుడు పూజారులు కూడా ఎలా చేస్తారు పూజ, అదే విధంగా ఏదో చెయ్యాలి కదా అనేసి అదే టైప్లో చేసేస్తారనమాట. తప్పదు కదా అనేసి విధి లేకుండా సుస్థిగా పూజ చేస్తారు. ఎందుకు అలాగా, కారణం ఏంటి అర్థమైపోయింది కదా. అమృత వేళలో పిల్లలు ఏం చేస్తారు, సుస్థిగా కూర్చొని యోగం చేస్తే అలాగే పూజ జరుగుతుంది. విధిపూర్వకంగా పూజ చేయలేరనమాట. ఇలాగా ప్రతి దినచర్యలో కర్మ లేదా ప్రభావం పూజనీయులుగా తయారు చేయడానికి అది ఏం చేస్తుంది, దాని ప్రభావం పడుతుంది. विधिपूर्वक ना चलना, कोई भी दिनचर्या में ऊपर नीचे होना, ये भी अपवित्रता के अंश में गिनती होती है. ఇప్పుడు చెప్పుకోండి, ఎంత డీప్గా చెప్తారు బాబా. విధిపూర్వకంగా నడవలేరు, దినచర్యలో హెచ్చు తక్కువ నడుస్తారు. ఇది కూడా అపవిత్రత యొక్క అంశంలో కౌంటింగ్ అయిపోతుంది. ఎందుకు, ఆలస్య और अलबेला भी एक विकार है. ఆలస్యము, సోమారితనము, నిర్లక్ష్యతనము ఇది కూడా వికారమే. కామ వికారం ఎంత శత్రువున మనకి, అదేవిధంగా ఈ రెండు కూడా మనకి శత్రు. ఏది, ఒకటి నిర్లక్ష్యతనము, సోమారితనం. జో యథార్థ కర్మ నహీ హై వహ్ వికారే. మొత్తంలో బాబా చెప్పేస్తున్నారు, ఏదైనా కానీ మీరు యథార్థంగా కర్మ చేయలేదు అంటే అన్ని వికారమే. యథార్థమైన కర్మ చేయాలి, సరిగ్గా చేయాలి. ఏదైనా సరే, ఏ కర్మ చేసినా కూడా విధిపూర్వకంగా మంచిగా చేస్తే మాత్రమే అది ఏమవుతుంది, పవిత్రతలో కౌంటింగ్ అయిపోతుంది. ఏదో చేయాలి కదా, చేసేస్తాంలే ఏముంది అనేసి అంటే దానికి విధిపూర్వకం అనేసి చెప్పరు. तो अपवित्रता का अंश हो गया ना, इस कारण पूज्य पद में नंबरवार हो जाते हैं. तो फाउंडेशन क्या रहा, అపవిత్రత యొక్క అంశం వచ్చేసింది కదా, అందుచేతన పూజ్య పదవిలో నంబర్ వార్ అయిపోతారు. తో ఫౌండేషన్ ఏమైంది, పవిత్రత. పవిత్రత యొక్క ధారణ చాలా గుహ్యమైనది, మహీనంగా సూక్ష్మంగా ఉన్నది. పవిత్రత యొక్క ఆధారం మీదనే కర్మల యొక్క విధి తర్వాత గతి ఆధారం ఉంది. పవిత్రత కేవలము ఇది ఏదో ఒక పెద్ద ఇది అనుకోవద్దు. అంటే ఏంటి, చాలా డీప్ అనమాట. पवित्रता सिर्फ मोटी बात नहीं है, ब्रह्मचर्य रहे या निर्मोही हो गए, सिर्फ इसको ही पवित्रता नहीं कहेंगे. ఏంటి, నేను పవిత్రంగా ఉన్నాను, బ్రహ్మచారిగా ఉన్నాను, నిర్మోహిగా ఉన్నాను, దీన్ని బాబా ఏమంటారు, పవిత్రత అనేసి చెప్పరు. పవిత్రత ब्राह्मण जीवन का श्रृंगार है. तो हर समय पवित्रता के श्रृंगार की अनुभूति चेहरे से. ఇప్పుడు చూడండి బాబా ఏం చెప్తారు, పవిత్రత బ్రాహ్మణ జీవితం యొక్క
అలంకారం. మనమంతా ఎవరు బ్రాహ్మణ పిల్లలే కదా. సో ఈ అలంకారం ఎక్కడెక్కడ ఏ విషయంలో ఉండాలి అంటే పవిత్రత ప్రతి సమయంలో అది శృంగారం లేక ఆ అలంకారము మీ అనుభవంలో చెహరాలో కనిపించాలి, నడవడికలో కూడా కనిపించాలి. సరేనా? తర్వాత దృష్టిలో, నోటిలో, హస్తంలో, పాదాల్లో సదా పవిత్రత యొక్క అలంకారం ప్రత్యక్షంగా ఉండాలి. అర్థమైంది కదా? మన పాదాలు భగవంతుడు మనకి ఇచ్చారు. ఎక్కడెక్కడో మనం వెళ్తే బాబా శ్రీమతం ఏముంది, పాదాలకి కూడా లౌకికంలో నమస్కారం చేస్తారు, పూజ చేస్తారు, అవునా లేదా? అందుచేతనే మన యొక్క పాదాలని కూడా మనం యథార్థంగా యూజ్ చేసుకోవాలి. कोई भी चेहरे तरफ देखे तो फीचर से उन्हें पवित्रता अनुभव हो। जैसे और प्रकार के फीचर से वर्णन करते हैं वैसे यह वर्णन करे कि इनके फीचर से पवित्रता दिखाई देता है। ఎవరు మీ యొక్క చెహరా చూసినా కూడా, ముఖం చూసినా కూడా ఏం చూడాలంటారు బాబా? పవిత్రత అనుభవం అవ్వాలి. ఏ విధంగా? అనేక విధమైన ఫీచర్స్ వర్ణిస్తారు కదా, ఎంతో అందంగా ఉన్నారు, అలా ఉన్నారు, ఇలా ఉన్నారు అనేసి వర్ణిస్తూ ఉంటారు. అలాగే పవిత్రతని కూడా వాళ్ళకి వర్ణించాలి, లేక వాళ్ళు చూడాలి మీలో. నయనమే పవిత్రతకి ఝలకే, నేత్రాల్లో, కంటిలో పవిత్రత యొక్క మెరుపు కనిపించాలి. తర్వాత నోటిలో పవిత్రత అనే मुस्कुराहट అంటే చిరునవ్వు కనిపించాలి. और कोई बात उन्हें नजर ना आवे, इसको कहे जाते हैं पवित्रता के श्रृंगार से श्रृंगारी हुई मूर्ति. తర్వాత వాళ్ళకి మమ్మల్ని చూస్తే ఏ దృష్టి వృత్తి ఖరాబ్ అవ్వకూడదు, ఏ విషయంలో కూడా మా దృష్టి వెళ్ళకూడదు అంటారు బాబా. దీన్నే పవిత్రత యొక్క అలంకారంతో కూడినటువంటి ఒక మూర్తి అనేసి అనిపిస్తుంది. समझा? पवित्रता की तो और भी बहुत गुह्यता है, वह फिर सुनाते रहेंगे. जैसे कर्मों की गति गहन है, पवित्रता की परिभाषा भी बड़ी गुह्य है और पवित्रता ही ఫౌండేషన్. ఏ విధంగా పవిత్రత యొక్క భాష చాలా గుహ్యంగా ఉన్నది, అది నేను వినిపిస్తూ ఉంటాను. తర్వాత కర్మల యొక్క గతి ఏ విధంగా గహన అంటే డీప్గా ఉందో, పవిత్రత యొక్క పరిభాష కూడా చాలా డీప్గా గుహ్యంగా ఉంది. మరియు పవిత్రత అనేదే ఫౌండేషన్. సరేనా? స్వంచేతన బాబా ఈరోజు పిల్లలకి ఇదంతా తెలిపించి అందరికీ కూడా బాబా ఎలా యాత్ర చెప్తారు అనేది వింటామా? అచ్చా, चारों ओर के परम पूज्य श्रेष्ठ आत्माओं को सर्व संपूर्ण पवित्रता के लक्ष्य तक पहुंचने वाले తీవ్ర పురుషార్థి ఆత్మకు ఎవరెవరు బాబా ఇచ్చేస్తున్నారు? నలువైపులో ఉండేటటువంటి పరమ పూజ్య శ్రేష్ఠ ఆత్మలకు సర్వ సంపూర్ణ పవిత్రత యొక్క లక్ష్యానికి చేరుకునేటటువంటి తీవ్ర పురుషార్థి ఆత్మలకు ఏమిస్తారు బాబా? ఏమిస్తారు చెప్పండి? సదా ప్రతి కర్మలో విధిపూర్వకమైన కర్మలు చేసేటటువంటి సిద్ధి స్వరూప ఆత్మలకు, సదా ప్రతి సమయం పవిత్రత యొక్క అలంకారంలో అలంకరించుకొని ఉండే విశేషమైన ఆత్మలకు బాప్దాదా యొక్క స్నేహ సంపన్న యాత్ర స్వీకారం చేయడానికి బాబా చెప్తున్నారు. వరదానము ఇంకా ఉందనుకోండి, అదంతా పార్టీతో బాబా మిలనం చేసింది, కానీ అది మీరే చదువుకుంటారు. ఇప్పుడు వరదానం. कर्म द्वारा गुणों का दान करने वाले डबल लाइट फरिश्ता भव. కర్మల ద్వారా గుణాలని దానం చేసేటటువంటి వారు డబల్ లైట్ ఫరిస్తా భవ. जो बच्चे कर्मणा द्वारा गुणों का दान करते हैं, उन्हों की चलन और चेहरे दोनों ही फरिश्तों की तरह दिखाई देता है. ये పిల్లలు కర్మణ ద్వారా అంటే కర్మణ సేవ ద్వారా గుణాల యొక్క దానం చేస్తూ ఉంటారో వాళ్ళ యొక్క నడవడిక మళ్ళా చెహరా ఈ రెండిట్లో కూడా వాళ్ళకి ఎలా అనిపిస్తుందంటే ఒక ఫరిస్తా అని ఇతరులకి ఫీలింగ్స్ వస్తుంది. वे डबल लाइट अर्थात प्रकाशमय और हल्केपन की अनुभूति करते. మళ్ళీ వీళ్ళు లైట్ అనగా ప్రకాశమయము
లేక తేలిగ్గా వాళ్ళ అనుభూతి చేస్తారు. उन्हें कोई भी बोझ महसूस नहीं होता है. వీళ్ళకి ఎప్పుడు కూడా ఏం కష్టం అనిపించదు. బోజ్ అంటే ఏ కర్మల్లో కూడా వాళ్ళకి ఇది కష్టం అని అనిపించదు. హర్ కర్మమే మదద్కి మెహసూస్తా होती है. ప్రతి కర్మలో కూడా బాబా సహయోగం నాకు లభిస్తూ ఉందనేసి అనుభూతి చేస్తారు. जैसे कोई शक्ति चला रही है. हर कर्म द्वारा महादानी बनने के कारण उन्हें सर्व के आशीर्वाद व सर्व के वरदानों की प्राप्ति का अनुभव होता है. ప్రతి కర్మల ద్వారా మహాదానిలుగా అయ్యే వలన వాళ్ళకి సర్వల యొక్క ఆశీర్వాదము లేదా సర్వల వరదానం ప్రాప్తి అవుతున్నది అని ఆత్మకి అనుభూతి అవుతుంది. ఇప్పుడు స్లోగన్, సేవా మే సఫలతా కా సితారా బనో కమ్జోర్ నహీ. సేవలో సఫలత యొక్క నక్షత్రాలుగా కండి, బలహీనత వద్దు. అచ్చా, ఓం శాంతి. చాలా చక్కగా బాబా అన్ని విషయాలు చెప్పేసినారు. మన భవిష్యత్ కోసము మనం ఎలా ఉండాలి, ఎలా మన దినచర్యలు మనం కాపాడుకోవాలి, ఏ విధంగా మన కర్మలు, స్వప్న, సంకల్పాలు, సంపర్కం పెట్టుకోవాలనేది అన్ని విషయాలు చెప్పేసినారు. కాబట్టి ప్రతి బాబా పిల్లలు, బ్రాహ్మణ పిల్లలు, పూజనీయ పిల్లలకి అందరికీ కూడా బాబా చాలా విశేషమైన వరదానం ఇచ్చి భవిష్యత్తులో అలాంటి దేవీ దేవతలుగా తయారు చేస్తున్నారు. కనుక మనం అందరూ కూడా అదే విధంగా పురుషార్థం చేస్తామా? అందరికి ఇష్టమే కదా. మేము పూజనీయులుగా తయారు కావాలని ఎవరికి ఇష్టం లేదు, అందరికీ ఇష్టమే. మంచిగా తయారు కావాలి కదా. సో అంచేతన మనలో 2 బలహీనతలు బాబా ఈరోజు ఏం చెప్పారు. ఒకటి నిర్లక్ష్యతనము, రెండోది తెలుసు కదా సోమారితనం. కానీలే, చేస్తాంలే, చూస్తాంలే అంటాం కదా. ఇదంతా కూడా మనకి ఇప్పుడు వద్దు. ఇది కూడా ఏమైపోతుంది, వికారం. ఇది కూడా ఒక వికారంలో అది జమ అయిపోతుంది అంటారు బాబా. అంచేతన మనం అలాంటి పిల్లలు కాదు కదా. ఎల్లప్పుడూ కూడా అలర్ట్గా ఉండాలి, ఫ్రెష్గా ఉండాలి, బాబా స్ఫూర్తిలో ఉండాలి. అప్పుడు బాబా సహయోగం ఉంటుంది. అచ్చా, ఓం శాంతి. पल पल हुए सुहाने, प्रभु याद में तुम्हारी। पल पल हुए सुहाने, प्रभु याद में तुम्हारी। आनंद के एहसास से ऐसी चढ़ी खुमारी। आनंद के एहसास से ऐसी चढ़ी खुमारी। शीतल शीतल किरणें मन को शीतल करती है। पंख लगाए उमंगों के दूर ले जाती है। तुम सा बनने की प्रभु हम कर रहे हैं तैयारी। ऐसी
चढ़ी खुमारी। तेरी यादों की रोशनी से जीवन हुआ उजियारा, खुशियाँ था मिली मन को पाकर तेरा सहारा। कुदरत का नजारा प्यारा पर तेरी दुनिया सबसे न्यारी, ऐसी चढ़ी खुमारी। एक निराला अनुभव रूहानी धड़कन में होती है। मैं हूँ एक जगमग ज्योति, जैसे सीपी में मोती है। रिमझिम करती हुई जैसी उड़ी कोई परी, ऐसी चढ़ी खुमारी। पल पल हुए सुहाने प्रभु याद में तुम्हारी। पल पल हुए सुहाने प्रभु याद में तुम्हारी। आनंद के एहसास से ऐसी चढ़ी खुमारी। आनंद के एहसास से ऐसी चढ़ी खुमारी। आनंद के एहसास से ऐसी चढ़ी खुमारी।